ఉంటే చూడండి, లేకపోతే నేను చెప్పే మాటలు వినండి శ్రద్ధగాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యమును నేను చదువుతాను. మరియు దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. కొంచెం పెద్ద వాక్యమే చదివాను. ఇప్పుడు మీరు కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, ఒక కుటుంబం ఉన్నదండి. వారికి చాలా ఆశీర్వాదం ఉంది. అంటే ఓ ప్రక్కన ధనము ధాన్యము, వారికి ఉన్నటువంటి ఆ ధన ధాన్య సమృద్ధిలో వారి భాగాన్ని వారు అనుభవిస్తున్నారు. వారికి కలిగిన ఆస్తి వలన వారు సంతోషిస్తున్నారు. చూసేవారందరూ వారిని గురించి వేరుగా చెప్పుకుంటున్నారు. చాలా మంది మాకు ఆస్తులున్నాయి అంటారు, కానీ అక్కడ 50 ఎకరాలు ఉంది, ఇక్కడ 30 ఉన్నది, ఇక్కడే ఉంది వస్తుంది. దాంట్లో 3 ఎకరాలు వస్తుంది, దీంట్లో 4 ఎకరాలు వస్తుంది. అది అక్కడ ఆ ఇంట్లో వాటా ఉంది, ఈ ఇంట్లో వాటా ఉంది, మాకు భాగముందని తరతరాలు చెప్పుకోవడమే తప్ప అది వచ్చింది లేదు, వీరు అనుభవించింది లేదు. 20 సంవత్సరాల నుండి నాకు చెబుతానే ఉన్నారు, వస్తుందని. ఇప్పటికి ఆ 20 సంవత్సరాలలో తండ్రుల తరం చచ్చారు, పిల్లల తరం కూడా అయిపోయింది, ఆ పిల్లల తరం మనవళ్ళ తరం వచ్చింది. అది వచ్చింది లేదు, వీరు అనుభవించింది లేదు. మరి ఇప్పుడు ఈ వాక్యం ఏమంటుందంటే, ఒక వ్యక్తికి దేవుడు ధనధాన్య సమృద్ధినిస్తే తన భాగాన్ని తాను అనుభవించాలి. తన ఆస్తి ద్వారా తాను సంతోషించాలి. అట్టి స్థితి మీరు గుర్తించండి. ఆ వాక్యాన్ని బైబిల్ మీకు తెలిసి ఆ స్థితి ఈ వ్యక్తికి ఎలా కలిగింది? దేవుని ఆశీర్వాదము వలననే కలిగినది. దేవుని ఆశీర్వాదం వలననే కలిగినది అంటే లోకం కూడా మనల్ని ఆశీర్వదించినట్లు కనపడుతుంది. మరి లోకం ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటాయి తెలుసా? ఒక్కసారి అలా రెక్కలు ధరించుకుని ఎగిరిపోతుంది. మనుషుల ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఉంటాయి. లోకము కాసేపు మనల్ని ఆశీర్వదించినట్లు ఉంటుంది. అవన్నీ శాశ్వతంగా మన జీవితంలో స్థిరపడవు. ఇప్పుడు నేను రాత్రి మీకు ప్రకటిస్తూ ఉన్నాను, ఆ నజరేయుడైన యేసు ఏం చేస్తారో తెలుసండి? మిమ్మల్ని అందరినీ ఆయన ఆశీర్వదించి మిమ్మల్ని ఆశీర్వాదపు స్థితిలో ఉంచబోతూ ఉన్నారు. ఒకసారి చేతులు పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని. స్థితి అనండి అందరు కొంచెం. ఏంటది? స్తుతి కాదు, స్థితి. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. స్థితి అంటే కొందరు చెబుతారండి, కొందరు రకరకాల స్థితిలో ఉంటారు.
144వ కీర్తనలో 15వ వాక్యం ఉంటుందో ఆఖరి మాట. నెమ్మదిగానే చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆ 144వ కీర్తనలో ఆఖరి మాట ఏమనుంది? ఇట్టి స్థితి గలవారు ధన్యులు. మై ఇట్టి స్థితి కలిగిన వారమ్మాయి ధన్యులు. ఈ మాట మీరు అనండి అందరూ. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అనండి గట్టిగాను. ఎట్టి స్థితి? ఒక ఇంటికి వెళ్ళానండి. వెళ్ళటమంటే నేను వెళ్తా ఉంటే మా ఇంట్లో చిన్న ప్రార్థన చేయండి అంటే వెళ్ళాను. ఇంకా వంగండి, ఇంకా వంగండి, ఇంకా వంగండి అని ఎంత వంగుని వెళ్ళినా సూరు పొడుచుకుంది. చిన్న గుడిసె. నన్ను కూర్చోబెట్టడానికి ఆ ఇంట్లో గోయిన పట్టకం లేదు. మా వారిని పిలుస్తానండి ప్రార్థన చేయండి అంటే పిలవండి అన్న. ఏమండి ఓ దైవజనులు వచ్చారు ప్రార్థన చేస్తారంట రండి అన్నారు. ఆ మనిషి మాత్రం బాగానే వంగుతుంది, లోపలికి బయట తిరుగుతుంది, తూనీగలాగా ఉంది. ఒంటి మీద కేజీ మాంసం కూడా కనపాల నాకు. ఆయన ఏమన్నారు? ఎక్కడో ఉన్నారు, నువ్వు చేసుకో అన్నారు. మరలా రారండి ఆ దైవజనులు, ఏదో వచ్చారు రండి అన్నారు. దగ్గరకు వచ్చానంటేనా అన్నాడు. ఇక మూడో మాట ఇంతలా మాట అన్నాడు, నీకు చెప్పకూడదు, నేను అనకూడదు. ఇక నేను మరలా వంగి 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 బయటకు వచ్చా. అసలు అయ్యగారు ఎవరో చూద్దామని. 4 వ్యక్తులు పెట్టుకొని చెట్లలో కూర్చొని పేకాట ఆడుతున్నాడు. ఆడు బక్కగానే ఉన్నాడు, వాడికి ఒంటి మీద మాంసం కేజీ లేదు, కేజీ మాంసం లేదు. ఈ తెల్ల బట్టల మీద నన్ను చూశాడు కుర్రోడు. ఒరే ఆయన ఏమని అనుకుంటారేమో, నన్ను చూశాడు, మొక్క పట్టుకోండిరా నేను వచ్చేవరకు ఏమాకండి అని అడావుడిగా వచ్చి నా ఎదురు నిలబడి ఆయన భార్యను చూసి చేసుకో అన్నాడు. ఏంటిది? ప్రార్థన. అంటే ఆ దరిద్రుడు అనుకుంటాడు ప్రార్థన ఏదో నాకు అవసరం, అందుకే తెగ పిలుస్తున్నాడు అనుకుంటున్నాడు. నేను అలాగే చూస్తున్నా. ఈ లోపల భార్యను చూసి అంటాడు, 3 సార్లు పిలిచావుగా, చేసుకోమను, త్వరగా చేసుకోమను. ఈయనేదో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినట్టు అక్కడేం పేకాట ఆడేది. నాకు కొంచెం ఎక్కింది. అప్పుడు ఏం పేరు అన్నా? సైమన్ అన్నాడు. శంకరరావేం కాదు, సైమని. సరే ఒకసారి పైకి చూడయ్యా అన్న. ఇంట్లో ఉండి చూశాడు. ఏం కనపడుతుందన్న? ఆకాశం కనపడుతుంది అని. నేను ఎన్నో ఇళ్ళకి వెళ్ళానండి మన రాష్ట్రాల్లో. ఏ ఇంట్లో ఉండి చూసినా పైన నాకు ఆకాశం కనపడలా. ఆ ఇంట్లోనే నాకు ఆకాశం కనపడింది. అసలు మరం ఏమిటంటే ఆ ఇంటి పైన కప్పు లేదుగా. సరే తమ్ముడు, నీ ఇంటి చుట్టూ ఉన్న వారు చూడు ఎలా ఉన్నారో, బాగున్నారు, నువ్వు ఎందుకు ఇలా మారావు? నా మాటిను, ఆ త్రాగుడు పేకాట మాను. నీ పిల్లలు చూడు, 3 పిల్లలు, చొక్కా ఉంటే నిక్కర్ లేదు, నిక్కర్ ఉంటే చొక్కా లేదు. ఆ వెంట్రుకలు చూడు, జుట్టు ఎర్రగా, నూనె కూడా రాసుకునే స్థితి లేదు, స్తోమత లేదు. నా మాటిను, రేయ్ ఆ త్రాగుడు మానరా తమ్ముడు, ఆ పేకాడు మాను అని ప్రార్థన చేశానండి. అని గట్టిగానే చేశా. కింద పాడు. నేను అటు వెళ్తానే ఉన్న 4 వచ్చుతున్నారు, లేపుతున్నారు. గుంటనాకల్లా కూర్చున్నారు అక్కడ 4. వీడు మారుతున్నా ఆవిడ మారనేరు. గుంటనాకల్లా కూర్చొని రేచుకొక్కలు. ఇక నేను వెళ్ళానా 3 నెలల తర్వాత ఆ ప్రాంతానికి వచ్చా. ఇలాగ మీటింగ్ పెట్టి వెళ్తా ఉంటే నన్ను ఒక వ్యక్తి చూస్తా ఉన్నాడు కిందకు పైకి.
ఎవడ్రా ఈడు ఊరికి నన్ను కింద పైకి చూస్తుంటాడు అనుకుంటా ఉన్నా. వచ్చి ఏమండి నేను గుర్తున్నానా అన్నాడు. ఆయన ఎమ్మెల్యే ఎంపీ గుర్తుంటానికి. ఎవరు నువ్వు అన్నా. ఏనండి సైమన్నే అన్నాడు. ఒరే బాబు, నాకు ఉండిలో సైమన్ ఉంటాడు, ఆకివీళ్ళలో సైమన్ ఉంటాడు, కైకలూరులో సైమన్, ఊరూరికి సైమన్లు ఉన్నారా అన్న. అంటాడు, వాడు ఏం చెప్పాలి అర్థం కాక, ఆకాశపు సైమన్ అండి అన్నాడు. ఓహో, ఇంటిపై కప్పు లేడు సైమన్వా. నేను చెబుతానండి, ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి ఎవరైనా ఈ స్థితిలో ఉన్నవారు ధన్యులు అంటారా? మీరు చెప్పాలి. తల ఊపితే కుదరదు. ఎవరైనా త్రాగి మురికాయలో పడడానికి ఎవడన్నా ఒకడు, అబ్బా వా స్థితి అంటే జీవితం అంటే ఇదిరా జీవితం, ఇలా పడటమేరా జీవితం అంటే అంటారా? ఒక వ్యక్తి ఎందుకు ఆ స్థితికి వెళ్తున్నాడు? ఆ స్థితిలో ఉన్న వ్యక్తులు ధన్యులు అని అంటారా? ఆ కీర్తనకారుడు అంటాడు, ఈ తర్వాత చదువుకోండి, మా యవనస్తులైన కుమారులు లేత మొక్కల వలె ఎదుగుతున్నారు, మా యవనస్తులైన కుమార్తెలు ఓ నగరానికి చెక్కబడిన మూల స్తంభాలుగా ఉన్నారు. ఇంకా మా గొర్రెలు మేకలు మందలు వేల కొలది 10,000 కొలది ఉన్నాయి. మా ఎద్దులు బాగా బరువులు మోయగలిగినాయి. అసలు మా వీధుల్లో ఉరుకులెత్తుటైనను చొరపడుటైనను లేదు. ఇదంతా రాసి అంటాడు దైవజనుడు, ఇదిగో ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. నా ప్రియమైన సహోదరులారా, మీరిప్పుడు ఎట్టి స్థితిలో ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయాలి మీరందరూ. మీరు ఒకవేళ ఈ రోజు వరకు అనారోగ్య స్థితిలో ఉన్నారా? దరిద్రపు స్థితిలో ఉన్నారా? కన్నీళ్ల స్థితిలో ఉన్నారా? కష్టాలు అనుభవించే స్థితిలో ఉన్నారా? ఏ స్థితిలో మీరు ఉన్నా ఈ రాత్రి మీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు మీకు ఒక గొప్ప ఆశీర్వాదపు స్థితిని కలగ చేయబోతూ ఉన్నారు. అందరు చెప్పుకొని చేతుల పైకెత్తి గట్టిగాను. ఆయన మీ స్థితిని మారుస్తాడు. అయ్యా, ఇప్పటి వరకు నేను రోగాల స్థితిలో ఉన్నాను, అప్పు సమస్యల స్థితిలో ఉన్నాను, ఓ సొంత ఇల్లు లేక గృహం లేక, నా భర్త త్రాగుబోతూ పిల్లల మాట వినటం లేదు, శరీరంలో అనారోగ్యాలు, పైకి బాగానే కనపడుతున్నాను కానీ లోపల కన్నీళ్లు 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 బాబు. మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని మార్చగలిగిన దేవుడు ఇక మీదటి మీకు గొప్ప ఆశీర్వాదపు స్థితిని కలగ చేస్తాడు. మిమ్మల్ని చూసే ప్రతి వారు ఇదిగో ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అని చెప్పుకోబోతూ ఉన్నారు. ఆయన మీ స్థితిని మారుస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు 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 ప్రభు సశరీరుడిగా సంచరిస్తున్న రోజుల్లో ఒక గ్రామంలోనికి వెళ్తున్నాడండి. ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన వెళ్ళే ఉద్దేశం, కుంటివారు లేచి నడుస్తారు ఆయన ప్రార్థన చేస్తే, మగవారు మాట్లాడుతారు, చెవిటివారు వింటారు, గుడ్డివారు చూపు పొందుతారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు. ఓ పడవలో ప్రయాణం చేసి
సముద్రపు అద్దరిని ఉన్న అన్యజనుల ప్రాంతానికి వెళ్తున్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఆ ఊరు వస్తుంది. ఆ ఊర్లోనికి వెళ్ళక మునిపే ఓ సమాధుల దొడ్డి ఉంది అక్కడ. ఆ సమాధుల దొడ్లో నుంచి ఒకడు వచ్చాడు. యేసు ప్రభువుకి ఎదురు నిలబడ్డాడు. గో బ్యాక్ అంటాడు వీడు. యేసు ప్రభుని వెనకకి వెళ్ళు అంటాడు. గో బ్యాక్. సర్వోన్నతుడకు దేవుని కుమారుడా, నాతో నీకేమి? కాలము రాకమునిపే మమ్మల్ని వెలగొట్టడానికి వచ్చావా? యేసు ప్రభు అంటారు, ఏయ్ ఎవరు నువ్వు? చాలా దయ్యాలు, అందరం కలిసి వీడిలో ఉన్నాం. ఏమండి, ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి ఇతడు. ఆయనకి దయ్యం బట్టి ఒంటి మీద బట్ట లేకుండా తిరుగుతాడు దరిద్రుడు. ఎవరైనా వాడిని కంట్రోల్ చేద్దామని పట్టుకుంటే రాళ్ళు తీసుకొని విసురుతాడు, మొహాలు మొగలు కొడతాడు, అంటాడు. ఆడు కనబడితేనే గడగాళ్ళు ఆడుకుంటా పారిపోతున్నారు ప్రజలు. తల్లిదండ్రులు కన్నా కడుపు తీపి ఆగగా 10 మందిని పెట్టి పట్టుకొని సంఖ్యలతో త్రాళ్లతో అన్ని బంధిస్తే ఆడొక్కసారి అని సంఖ్యలను తెంచుకొని త్రాళ్లను తెంచి పరిగెత్తాడు. కనబడిన రాయి తీసుకొని ఒంటిని కోసుకొని వాడే రక్తాన్ని త్రాగుతూ ఉంటాడు. ఊరి వారందరూ వదిలివేశారు. వీని కర్మ, వీని కర్మ, వీని కర్మ. కన్న కడుపు తీపి చంపుకోలేక చాలా సార్లు కంట్రోల్ చేయాలని చూశారు, కానీ వారి వల్ల కాలేదు. వాని కర్మ కర్మ అని వదిలిపెట్టారు. ఆడు సమాధుల్లో వాసం చేస్తున్నాడు. కొందరు చూడండి, పుట్టారు పిల్లలు, ఎదుగుతున్నారు, ప్రయోజకులు అవుతారు అని తల్లిదండ్రులు అనుకునేసరికే ఈ కుర్రోళ్ళు లైన్ తప్పుతారు. వెనక్కి కొంచెం జుట్టు పెంచటం, వేసుకున్న ప్యాంట్లు స్టైల్ మార్చటం, చేతికి ఒక గాజు, కడియము గాజు అంటారు, రింగ్ వేయటం, ఒక చెవు గుట్టించుకోవటం, ఇక అదొక టైపులో తిరుగుతూ ఉంటారు కుర్రోళ్ళు. రే రోజులు బాగలేదురా, కొంచెం సమయానికి రారా ఇంటికి అంటే ఒక తల్లి ఆవిడ అంటాడంట, మమ్మీ నువ్వు చాలా తప్పు చేసావు మమ్మీ, ఆడపిల్ల కనుక నన్ను కొన్నామే అన్నాడు. 10th క్లాస్ వరకు అది లైన్లో ఉన్నాడు. 10th అయిందంటే మాత్రం ఇక లైన్ తప్పుతున్నాడు. కుర్రోళ్ళంతా కలిసి మరలా ఇలాంటి వాళ్ళు ఎవరైనా వాక్యం చెబుతా ఉంటే సరిగా వాక్యం వినటానికి ప్రయత్నించరు, అన్ని అడ్డ ప్రశ్నలు వేసుకొని తిరుగుతారు అడ్డగాడిదలాగా. మరి మన ప్రాంతంలో ఉన్నారో లేదు కానీ ఇలాంటి ఖాతాలు నాకు మాత్రం తగులుతారు ఇలాంటి వాళ్ళు. నేను చెప్పే ప్రతి మాటకి మెలకల మెలకల ప్రశ్నలు వేస్తుంటాడు అక్కడ. ప్రశ్నలు వేడేది శుభ్రంగా మొన్న ఒక మీటింగ్కి వెళ్ళి తాటి ముంజులు పెడితే తిన్నా శుభ్రంగా. ఆడు చూశాడు, ఈ టైపోడు ఒకడు చూశాడు నన్ను తాటి ముంజలు తింటే. వాడు అడావిడికి వచ్చి అంటాడు, రజని గారు ఏంటంటే నువ్వు కూడా తాటికలు తాగా అన్నాడు. నేను ఎప్పుడు తాగాను రా తాటికలు, నాకెవరు ఇచ్చారా, నాకు మజ్జిగ ఇస్తారు కానీ తాటికలు ఎవరు ఇవ్వలేదని. వాడు అంటాడు, తాటి కాయల్లో నుండి తాటి కళ్ళు వస్తుందండి, తాటి కాయల్లో నుండి తాటి ముంజలు వస్తాయండి, నువ్వు తాటికలు తాగావండి అన్నాడు. ఇది బాగుంది.
నాకేం తెలియదు ఇంత తాటి ముంజలు తింటే తాటికలు తాగినట్టు. ఇక నేను కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నా. ఏదండి తాటికలు తాగారు, ఇక మీరు కళ్ళు తాగొద్దు సారాయి తాగొద్దు అని చెప్పొద్దండి, మీరు కూడా తాగారు కాబట్టి అంటాం. ఇదేంటారు నన్ను మెలకల్లో పెట్టాడు, అందరినీ నేను మెలకల్లో పెడతా, ఈలో నన్ను మెలకల్లో పెట్టాడు. కొద్దిగా ఆలోచన చేస్తాను, ఏంటి ప్రభువా వీటి సంగతి? వాక్యం చెప్పబోతుంటే ముందు మాత్రం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి, తాగినట్టే కదండి, మీరు ఒప్పుకొని వాక్యం చెప్పండి అంటాడు. అదే వెంట్రుకలు పెంచినోడు, అదొక టైప్ ప్యాంట్ వేసుకున్నాడు, ఒక గాజు వేసుకొని ఒక క్రీమ్ గుట్టించుకొని అదొక టైప్లో తిరుగుతాడు చూడండి. మన రోడ్లలో బయలుదేరారంటే మాత్రం ఆ కుర్ర జాతి ఇక మున్సిపాలిటీ వాళ్ళ అవసరాలు వాళ్ళ రోడ్లు ఊడ్చడానికి వాళ్ళు ప్యాంట్లే ఊడ్చుకుంటూ పోతుంటే వస్తుంటాయి. లారీ మీద కట్టే పట్లలాగా ఉంటాయి ఆ ప్యాంట్లు వేసుకోవటం. నాకు కొంచెం కోపం వచ్చి ఏం చేయాలి ప్రభు అంటే, ప్రభు ఒక మాట చెప్పాడు, వాడి ఇంట్లో గేదెలు ఉన్నాయో లేదో అడగమన్నాడు. నేను పిలిచి అడిగి, ఒరే మీ ఇంట్లో గేదెలు ఉన్నాయా తమ్ముడు అన్న. 4 ఉన్నాయండి అన్నాడు. ఎన్ని పాలు ఇస్తున్నాయి? రోజుకండి 4 లీటర్లు ఇస్తాయండి కదా. రోజు పాలు త్రాగుతున్నావు కాబట్టి ఈ ఒక్కరోజు 1 లీటర్ పాసు కూడా ఇస్తుంది కాబట్టి ఆ పాసు కూడా కాసుకొని తాగురా అని చెప్పా. వాడు అంటాడు, అదెట్టండి పాసు ఎలా తాగుతారండి అన్నాడు. నేనన్నా, నువ్వేం చెప్పావురా? తాటి కాయలో నుండే తాటి కళ్ళు వచ్చింది, తాటి కాయలో నుండే తాటి ముంజలు వచ్చాయని చెప్పావు. నేను చెప్తున్నాను రా, గేదెలో నుండే పాలు వచ్చాయి, గేదెలో నుండే పాసు వస్తుంది, తాగురా అన్న. ఆవిడికి ఏం అర్థం కాక వాడు అంటాడు, మీతో పెట్టుకోకూడదండి అన్నాడు. ఎవడు పెట్టుకోమన్నారా? పండుకున్న గాడిదని లేపి తన్నించుకోవటం కాకపోతే వాడేం ఇప్పుడు వేసాడు ఈ వేషం, నేనే 20 సంవత్సరాల క్రితం వేసా వేషం. నా పేరు నాగరాజు అని నాకల్లే తెలవక అనుభవం లేకపోవాడికి. సార్ ఆలోచన చేయండి, తల్లిదండ్రులు ఎందుకు కన్నా వీణ్ణి అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది బాగా చూడండి, ఏం చేస్తున్నామన్నా కట్టుకున్న నేరానికి తప్పుతుందా అని భర్తల మీద ఇసుకుపడే వ్యక్తులు లేకపోలేదు. కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడైపోతుంది? ఎందుకు అవి నెమ్మదిగా ఉండలేకపోతున్నారు? మీ స్థితి ఎందుకు అలా మారుతుందంటే, మీ స్థితిని ఆ స్థితిగా మార్చేది సాతాను శక్తులు. ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. యేసు ప్రభు ఆ సమాధుల్లో నివాసం చేస్తున్న వ్యక్తిలో ఉన్న దురాత్మ శక్తులను గద్దిస్తున్నాడు. ఈ మనిషిని విడిచిపో, అన్క్లీన్ స్పిరిట్. ఆ పందులని ఆ దయ్యాలని అంటే ఎక్కడ పోమంటావు? యేసుప్రభు ఎక్కడ పోమంటావు? మీరు ఎక్కడ పోవాలనుకున్నారు? అది అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి వెళ్తాం. ఆ పందులన్నీ దోషిని ఈ దయ్యాలు వెళ్ళినందుకు. పందులు కాచుకునేవాడు ఒకడు ఉండి అక్కడ. ఓ అబ్బో ఈయనెవరు వచ్చారు, యేసు ప్రభు మా పందులను చచ్చినాయని ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న జనాన్ని మొత్తాన్ని పిలుచుకొచ్చారు. రండి రండి, సమాధుల దగ్గర ఒక ఆయన కూర్చొని యేసు ప్రభు అంట, ఆయన వచ్చారు మన ఊర్లోకి, మన ఊర్లో ఉన్న పందులను చచ్చినాయి. ఊరు జనం అంతా వచ్చారు. ఇప్పుడు నేను కూడా వచ్చాను ఇక్కడికి, నేను వచ్చానా? పందులన్నీ వస్తాయి. అలేలే చెప్పండి, పందులన్నీ వస్తాయి. పంది అంటే ఏమిటో మీకు తెలుసా? అదే పాపం, పాపం అంతా వచ్చేది. అందరు పరిగెత్తుకొని వచ్చారు. వచ్చి ఏం చేశారు చూడండి. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో నేను చెప్పే మాట మీరు నోట్ చేసుకోవాలా.
మార్కు సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారు చూడండి అందరూ. జరిగినది చూసిన వారు, అది నోట్ చేసుకోవాలి మీరు. దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు, పందుల సంగతి కూడా చెప్పారా? ఊరి వారికి అందరూ చెప్పారు. చదువు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నద్దకు వచ్చి, చాలా దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి బట్టలు ధరించిన వాడై స్వస్థ చిత్తుడై యేసయ్యతో కూడా కూర్చొని ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. కొట్టండి, ఏం హుషారు కొట్టండి. మీకు ఒక సంగతి చెప్తున్నా, అక్కడ 3 మాటలు ఉన్నాయి. ఏమిటి? బట్టలు ధరించుకొని అంటే అంతకుముందు ఏం ధరించాడు? బట్టలు లేకుండా తిరిగాడు దరిద్రుడు. ఇంకా స్వస్థ చిత్తుడై, అర్థమైంది మీకు? అంతకుముందు అనారోగ్యంగా ఉన్నాడు. 3వది ఇంకొక మాట ఉంది అక్కడ, కూర్చుండుననుందా అంటే ఇంతకుముందు కూర్చోడు దరిద్రుడు, రేసుకోకలా తిరుగుతూ ఉంటాడు. కూర్చోడు గుట్టుగా. బాగా ఆలోచన చేయాలి. యేసయ్య ఇప్పుడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై ఒక స్థిరముగా కూర్చునేటటువంటి స్థితిని కలుగజేశాడు. అంతకుముందేమో అందరూ అసహించుకునే స్థితిలో ఉన్నాడు. దయ్యముల చేత పీడింపబడుతూ ఉన్నాడు. ఊరు వారందరూ అతన్ని వదిలివేశారు. మానవత్వాన్ని కోల్పోయాడు. పశుప్రాయుడిగా జీవించాడు. కామాలలో, క్రోధాలలో, మోహ మదమశ్చర్యాలలో, వయస్సు యొక్క విరవడిలో కన్ను నిన్ను గారకుండా ప్రవర్తించాడు. అందుకే ఈ రాత్రి సవాల్గా చెప్తున్నాను, మీరు ఏ స్థితిలో ఉన్నా మీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నేను ప్రకటించు నజరేయుడైన యేసు మీ స్థితిని మార్చగలిగిన దేవుడు. 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు గాయపరచబడి రక్తము కార్చి మరణించి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. రాయి కాదు, చెట్టు కాదు, మాట్లాడని మోగబొమ్మ కాదు. కాళ్ళున్నాయి నడుస్తారు, కళ్ళున్నాయి చూస్తారు, చెవులున్నాయి వింటారు, చేతులున్నాయి చాచి ఆశీర్వదిస్తాడు. నేను ప్రకటించు నజరేయుడైన యేసు చాలా దయ్యముల చేత పీడింపబడి ఆరోగ్యాన్ని కోల్పోయి అస్థిరముగా ప్రవర్తించి, ఏమండి, దిగంబరత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్య స్థితిని కలగచేసి తన జీవితాన్ని జీవితంగా మార్చి బ్రతుకులో ఒక వెలుగును కలగచేసి ఊరు వారందరూ ఆశ్చర్యపడేటట్లు, ఏమిటి వీడికి ఈ స్థితి కలిగింది, వీడేమిటి గుట్టుగా కూర్చున్నాడు, వీడేమిటి వస్త్రాలు ధరించాడు, వీడేమిటి ఆరోగ్యంగా ఉన్నాడని అందరూ చెప్పుకునేటట్లు తన బ్రతుకును మార్చిన యేసు ఈ రాత్రి మీ జీవితంలో కూడా అలాంటి కార్యములు చేయబోతూ ఉన్నారు. నీ భర్తను గూర్చి చింతించుబాకు. ఈ రాత్రి యేసు మీద నీవు ఆధారపడు. ఆయన త్రాగుబోతైన నీ భర్తను మార్చబోతూ ఉన్నారు. ఈ రాత్రి మీ గ్రామంలో ఉన్న సకల శాపం, దరిద్రత తొలగిపోతుంది. యేసు ఒక్కడే మీ జీవితంలో గొప్ప కార్యములు చేయగల శక్తి కలిగిన దేవుడు. ఆమేన్.
యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. ఆ మధ్య నేను ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. నాకు రోగం వచ్చి కాదు, రోగంతో ఉన్న ఒక వ్యక్తి ఉంటే ప్రార్థన చేయటానికి. ఇలాగ తెల్ల బట్టల మీద వెళ్తున్నాను కదా నేను. హాస్పిటల్లో పేషెంట్లు అందరూ నన్ను డాక్టర్ అనుకున్నారు. నేను వెళ్తా ఉంటే ఎప్పుడు నలుగురు ముగ్గురు నాతో వస్తుంటారు కదండి. వీళ్ళనేమో నర్సులు అక్కలు అనుకున్నారు. డాక్టర్ గారు చూడండి అయ్యగారు, చూడండి అయ్యగారు అంటున్నారు. నా పేషెంట్లు అందరూ పడి, అయ్యగారు చూడండి డాక్టర్ గారు, ఏమంటే పొద్దున్న నుంచి నీళ్ళు తాగట్లేదు డాక్టర్ గారు అంటారు. నేను ఓకే ఓకే అనుకుంటే వెళ్తున్నా. మరి ఏం చేశాను? ప్రతి రోగి దగ్గర నేను ఎక్కడ ట్రీట్మెంట్ ఇచ్చానండి. ఓకే 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 అంటున్నా. ఇలా చెప్తున్నాను, చూసుకోండి అనుకుంటా. అసలైన చోటికి వెళ్ళే అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నా. అప్పుడు అనుకున్నా, ప్యాస్టరా నేను ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను మొట్టమొదటిసారి. చాలా మంది ఇక్కడ చూసి ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థన అనుకుంటే వెళ్ళారు. మొన్న వచ్చాను. మొన్న వచ్చేసరికే నేను పిలవకుండానే అందరూ వచ్చారు. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ ఎవరో కొంతమంది ఆశ్రయించబడిన స్థితిని అందరూ గమనించారు. నాకు చేయి అంటే అందరికీ చేశా. పెద్ద హాస్పిటల్లోనే పెద్ద ప్రార్థన అయిపోయింది. ఒక ఆమె నన్ను కిందకు పైకి చూస్తుంది. ఇంత లావు నుండి ₹1 అంత బొట్టి పెట్టింది. చూసి 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 మా వారికి ప్రార్థన చేస్తావా అంతే. ఇప్పుడు వరకు చేసింది ఏమిటి? ప్రార్థనేగా అని. కాదు, అది అక్కడ ఉన్నాడు చూడు, అక్కడ చూసా. మీకు చెప్పొచ్చో లేదు, ఒంటి మీద ఏం పట్టలేదు, గోష ఒకటి పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళు దురద పొడి తగ్గికోవడానికి ఒక జంజం ఒకటి ఉంది. పండుకోలేదు, కూర్చోలేదు, నిలబడలేదు, అదొక టైపులో ఉన్నాడు. ఇంతమందిని చూసా కానీ ఈ సీన్లో ఉన్న వ్యక్తులు నేను ఎవరిని చూడాల. 20 సంవత్సరాల నుండి పేషెంట్లను చూస్తున్నా. ఇలాంటి కేసు నాకు ఎక్కడ తగల. నేనన్నాను, అదేంటమ్మా కూర్చోలేదు, నిలబడలేదు, పండుకోలేదంటే ఆమె అంటది, 3 నెలల నుండి నేను ఆ స్థితిలో చూస్తున్నాను అయ్యా ఆయన్ని. బాబు ప్రార్థన చేయండి, ముందు ఆయన చేయించుకుంటారా లేదు అడుగుపో అన్న. ఎందుకంటే ఇటొక నామం ఆ నామాలు ఈ నామాలు ఏదో రాశాడు. అక్కడికి వెళ్ళి ఏమో చేసుకో అన్నది. ఎందుకంటే ఆ సీన్లో చూడలేకేమే అన్న. దగ్గరికి వెళ్ళి అసహించుకున్నట్టుకున్నాడు. ఇలా ఈ స్థితిలో అంత పొట్టేసుకొని ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అంటుంటే ఊగుతా ఉన్నాడు. ఏదో దయ్యం ఉన్నట్టుంది ఈడు ఊగుతున్నాడని ఏసు నామంలో అన్న గట్టిగా దాపాల కింద పడడం. పడటం ఈ ₹1 బొట్టు పెట్టింది ఈ మనిషి. ఏమి స్తోత్రం 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 అని ఎగురుతుంది. నేనన్నా ఊరుగా నువ్వెగురుతావు. ఆవిడ పడ్డా నేను అల్లాడిపోతాంటే నువ్వే స్తోత్రం స్తోత్రం అని ఎగురుతావు. నీకేమైంది? నీకు ఈ స్తోత్రం మేళం పట్టుకుందే. ఇప్పుడు వరకు స్తోత్రం తెలియదు నీకు. ఆడే పడ్డా నేను బాధపడుతుంటే స్తోత్రం స్తోత్రం అంటే నువ్వెందుకు ఎగురుతావంటే స్తోత్రం అయ్యా స్తోత్రం అంటది. నీకు ఎందుకు ఎగురుతున్నావమ్మా? నీకేమైందమ్మా? మా వాళ్ళకంటే ఆత్మ వచ్చి ఎగురుతారు, నీకేమైందంటే ఆమె అంటది, అసలు దయ్యం ఉందా లేదా అని నేను ఆలోచిస్తున్నానమ్మా. దయ్యం ఉండి పడ్డాడా లేదా అని చూస్తున్నాను, ఆగమ్మా అంటే ఆమె అంటది, దయ్యం ఉన్నాయి లేకపోయినాయి, మొత్తం మీద వాడు పడడం. ఏంటమ్మా నీ బాధ అంటే 3 నెలల నుండి ఆ సీన్లో నేను చూడలేకపోతున్నా అని. చూశారండి? మీకు సంగతి చెప్పను, ఈమె 3 నెలల నుండే చూసింది ఆ సీన్లో. యేసు ప్రభు కాలంలో 18 ఏళ్ల నుండి చూస్తున్నారు ఇంకొకరు ఆ సీన్లో ఒక ఆమెని. మగ మనిషి అన్న ఆ సీన్లో ఉంటే అదొక రకం, ఆడ మనిషి ఉంటే ఏంటి అనుకున్నారు? అయ్యి బాబోయ్, చెప్పకూడదండి బాబు మీకు. అంతకుముందు అది నేను చెప్పానే గీక్కోటానికి జంజం ఒకటి, ఈ నామాలు ఆ నామాలు ఈ బోర్డుగా రాశాడు.
ఆ మరుసటి ఆదివారం నుండి ఇద్దరు స్తోత్రం అనుకుంటూ వస్తున్నారు చర్చికి. ఆ నామాలు ఏమైపోయినాయో నేను ఒకటే చెప్పా, ఇక ఆ నామాలని తీసేయి. ప్రపంచం మీద ఒకే ఒక నామం ఉన్నది, అది యేసు నామం. యేసు నామం చెప్పడు గట్టిగాను, అది యేసు నామం. పూజింపబడుచున్న నామం, పరిశుద్ధమైన నామం. ఆ నామములోనే మనకు రక్షణ, ఆ నామములోనే మనకు స్వస్థత. అది యేసు నామం. మనిషిని మనిషిగా మార్చే నామం యేసు నామం. యేసు క్రీస్తు దేవుడండి, మన స్థితిని మార్చే దేవుడు. ఈ రాత్రి నువ్వు ఏ అనారోగ్య స్థితిలో ఉన్నా, అంతరాల్లో మంత్రాల్లో ఏముండవు, మహిమలు. చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ తిరగబాకు. ఎన్నెన్ని అంతరాలు కట్టుకోలేదు కొంతమందిని నేను చూడలేదండి. ఒంటి నిండా అంతరాలు కట్టుకున్నాడు ఒకడు, ఒంటి మీద ఏమో మాంసం కేసీలేదు. నేను అన్ను చూసి ఏం పేరు రాయడా అంటే ఆరోగ్య రాజండి అన్నాడు. ఓరే దుర్మార్గుడా, అంత అనారోగ్యంగా ఉన్నావు, మళ్ళీ ఆరోగ్యానికి రాజు అంటాను. మీరు అన్నా చెప్పండి, ఏ మహిమలో ఉన్న మహిమ ఒకటే, అది యేసు నామం. కట్టు చప్పట్లు గట్టిగా, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం. దయ్యములు పట్టిన వానికి ఆరోగ్య స్థితిని కలగ చేసినట్లుగా ఈ రాత్రి మీకు ఆరోగ్య స్థితిని కలగ చేయబోతూ ఉన్నారు. విడుదల పొందండి అనారోగ్యములో నుండి. రాత్రి విడుదల పొందండి. యేసు హస్తం నిన్ను తాకింది ఇప్పుడే, యేసు శక్తి నిన్ను తాకింది ఇప్పుడే. అదిగో యేసు బలమైన హస్తం తాకినగాక ఇప్పుడే. నిన్ను నీలో ఉన్న సకల వ్యాధులు తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. కుంటివారు లేచి నడవండి, మగవారు మాట్లాడండి, చెవిటివారు వినండి, గుడ్డివారు చూపు పొందండి. ప్రతి వ్యాధుల వ్యవస్థ యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. వేధించి వెంటాడుతున్న దురాత్మ శక్తిని నీ నుండి దూరమగును గాక. మీ చేతుల కష్టార్జిత చినిగిపోయిన సంచులు వేసినట్లు ఖర్చు అవుతుంది. రోగాలు రోగాలు రోగాలని రోగాల ఖర్చు పెడుతున్నారు. ఇక నా దేవుడు మీకు ఆరోగ్య స్థితిని కలగ చేయబోతున్నాడు. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకో సంగతి చెప్తే వినండి. రోమాపత్రిక 1 ఆరోగ్య స్థితిని ఇస్తాడు యేసయ్య మీకు. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు ఈ 11వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమిటి? యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారానే మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారానే మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఇందాకేం చెప్పాను? ఆరోగ్య స్థితి. ఇప్పుడు మీరు అనండి, ఏ స్థితి చెప్పండి? సమాధాన. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు అంటున్నారు కానీ నిజంగా సమాధానంగా ఉన్నారా మీరు? ఇప్పుడు నేను అడిగాను, సమాధానంగా ఉన్నారా అని. మొన్న పైకి చెబుతుంటా క్యామ్ గారు పెదవుల మీద తెగ నవ్వుతున్నారు. వీరందరికంటే ఏమికి ఎక్కువ ఉన్నట్టుంది సమాధానం, సంతోషం, అందుకే బాగా నవ్వుతున్నారని నేను కూడా అయిపోయిన తర్వాత అన్నది. ఏం మూలుగుతావు ఇప్పుడు వరకేమో హల్లెలూయా స్తోత్రం అని నవ్వావు కదా, ఏమోలే నా బాధలు చెప్తావు విను అని ఇన్ని బాధలు చెప్పింది. ఇన్ని అదేంటమ్మా ఇప్పటి వరకు బాగానే నవ్వావు కదా. ఏదో మీరు వాయిద్యం చెబుతుంటే పేదవాళ్ళ మీద నవ్వాను కానీ నా అంతరంగంలో నవ్వు ఎక్కడదండి.
కొందరు సమాధానం లేరు. కావలసినంత ఆస్తి ఉన్నా, ఏమండి ఓపికండి అనకూడదు అంటున్నా, అరడజన పిల్లల కన్నా మనిషికి సమాధానం లేకపోతే ఎలాగండి? 3 పూటలు ఇంత తినండి, 3 పళ్ళాలు. ఇంట్లో సమాధానం లేకపోతే ఆ తిన్నది కూడా మీ శరీరంలో క్రియ చేయదు. కావాలంటే కొంతమంది చూడండి, ఎప్పుడు వీక్ 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 అంటారు. అసలు లీక్ ఏంటి నాకు అర్థం కాదు. మాట్లాడితే వీక్ అంటుంది. నేను అన్నవరే నీ భార్యకి పెడుతున్నావు అంటారా అంటే, పొద్దున్నే లేచి 8 ఇడ్లీలు తింటుంది, 8 పూరీలు తింటుంది అన్నయ్య. మధ్యాహ్నం కూడా 3 పళ్ళాలు నమ్మకంగా అంత తింటుంది అన్నయ్య. మరి అదేంట్రా ఈ మనిషి ఇంకా తూనిగలాగా ఊగుతా ఉంటుంది, ఎప్పుడు వీక్ వీక్ అంటది. లీక్ ఏంట్రా? నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే అంటుంది. ఏయ్ నర్మయ్ అన్న, నేను నోరుమే నోరుమయ్యమ్మా నేను అన్నాడు ఒకడుండి. ఓరి దుర్మార్గుడా, ఈ అమ్మాయిలోకి నువ్వు వచ్చావా? వచ్చానా? ఎందుకు వచ్చావురా? ఆడంటాడు, నువ్వు ఇప్పుడు వచ్చావు, నేను 5 సంవత్సరాల క్రితం వచ్చా, నేను సీనియర్ నువ్వు జూనియర్ అంటాడు. దయ్యాన్ని కూడా సీనియర్లు పెట్టుకున్నారు కొంతమంది. ఎరా అయితే ఇప్పుడు 8 ఇడ్లీ 8 పూరీలు తినేది నువ్వేనా? నేనే. బాగా తిండిపోతూ ఉంటారు కొంతమంది. నేను అనుకుంటా ఆళ్ళలో ఒక దయ్యం ఉంటుంది. ఎంత తిన్నా కొంతమందికి ఆ శరీరంలో క్రియ చేయదు. ఒంటి నిండా బంగారం ఉంటుంది, బట్టలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఏంటో అదొక కారణం, కుటుంబంలో సమాధానం లేదు. ఈరోజు మీరు సంతోషంగా ఉండండి, నా దేవుడు మీకు సమాధాన స్థితిని కలగ చేయబోతున్నారు. ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. ఇంకోసారి చెప్పాలి గట్టిగాను. మన తలంపులకు ఒక సమాధానం ఉండాలి, మన హృదయంలో ఒక సమాధానం ఉండాలి, మన కాళ్లకు ఒక సమాధానం ఉండాలి, మీ కుటుంబాలకు సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే ఆ పరిస్థితులన్నీ మరొకలాగా మారుతాయి. నన్ను చాలా మంది పిలుస్తారు కదండి, వెళ్తాను. చాలా రోజులు నాకు ఇంటి వారు పిలిస్తే వెళ్ళాను. ఆ ఇంట్లో మగ మనుషులు నాకు ఎవరు కనపడాలి, అందరూ ఆడవారే కనపడ్డారు. లోపలికి వెళ్ళాను, వరండాలో కూర్చున్నా. ఆ గదిలోకి అత్త వెళ్ళింది, ఈ గదిలోకి కోడలు వెళ్ళింది, 2 గదులు. కాసేపుడికి అత్త వచ్చి అంత అన్నం పెట్టింది నాకు. అన్నం పెడతా, ఏమయ్యో నన్ను అంటాం. ఏం పిలిపది, ఏం చేద్దాం మరి, వెళ్ళానుగా. నా కోళ్ళ సంగతి నీకు తెలవదా అన్నది. ఎందుకు మిమ్మల్ని చూడగా నా భాష కూడా మారిపోయినా? నేనా, తెలియదమ్మా, కొత్త కదా, తెలుసుకుంటానులే అన్న. తెలియదు, నీకు తెలియదు నా కోళ్ళ సంగతే అన్నది. అంత అన్నం పెట్టి వెళ్ళింది. ఈ గదిలోంచి కోళ్ళలో అంత కూర తీసుకొని వచ్చింది. ఆమె కూర వడ్డిస్తే నాకు ఏమండి అన్నది. ఆమె కొంచెం గౌరవంగానే మాట్లాడింది. నేను కాసేపు భర్తని పిలుస్తున్నాం అనుకున్నా. నిన్నే అన్నది. నేనన్నా, ప్రైజ్ లాడమ్మా, స్తోత్రం అమ్మా. ఏమండి అన్నది. ఏంటమ్మా, ఏంటి? నా అత్త సంగతి నీకు తెలియదు అన్నది. ఇద్దరు సరిపోయారు నాకు. ఒక్కొక్క రోజు ఇలాంటి కేసు తగిలితే నాకు సరిపోయింది ఆ రోజు. ఒక్కొక్కసారి ఇలాంటి కేసులు తగలకపోతే మా పొయ్యిలు కొట్టుకొని వస్తాయి విజిటింగ్. ఒక్కోసారి ఇలాంటి కేసు తగిలిందంటే ఒక్కరోజంతా ఆ ఇంట్లోనే సరిపోయింది నాకు. అందుకే ఈ మధ్య కొంచెం గమనించి వెళ్తున్నా విజిటింగ్కి. నేనంత ఆకలైంది నాకు, అంత అన్నం తిన్నా, నాకు సరిపడా తిన్నా. తినే వరకు ఏం మాట్లాడాల. నేను కూడా తిన్న తర్వాత పెట్టుకుంటే ఎప్పుడైనా చూడండి మీ ఇళ్లలో కూడా
దీని శుభ్రంగా అంత తింటా, ఫుల్గా తినలేండి, అంతే తింటా. తిని పిలిచే ఇద్దరిని, ఏమ్మా అత్తగారు, ఆమెకి అత్తగారు, విను, ఏమ్మా కోళ్ళగారు విను, నువ్వు అన్నావు మా కోళ్ళ సంగతి తెలియదని, అమ్మా నువ్వు అన్నావు మా అత్త సంగతి తెలియదని. నేను చెబుతున్నాను, మీ ఇద్దరు సంగతి తెలియక నేను ఈ కొంపలు అడుగు పెట్టా. ఇప్పుడు తెలిసింది కదమ్మా, అమ్మా తెలిసిందిగా, ఇక ఇంకొకసారి ఆలోచించే వస్తా అనుకుంటే వెళ్ళా. ఎప్పుడైతే బండి ఎక్కి వెళ్తున్నానో నేను వెళ్ళక మునిపే నువ్వు చెప్పావా ఎందుకు చెప్పావు, నువ్వేం చెప్పావు, వాళ్ళిద్దరికి పెట్టుకుంటూనే ఉన్నారు, నేను శుభ్రంగా వచ్చేసా. అంటే వినండి, అత్త కోడళ్ళు ఉన్నారు కానీ అత్తకి కోళ్ళకు సమాధానం లేదండి. మీరు ఆలోచించండి, భర్తను భార్య నమ్మరు, భార్యను భర్త నమ్మరు. ఆయన తెలియకుండా ఏమి ఎక్కడో సూర్యుల్లో దోపి దాచిపెట్టుకుంటుంది డబ్బులు, భర్త మీద నమ్మకం లేక. ఆమె తెలియకుండా ఈడు దోపుతా ఉంటాడు ఎక్కడెక్కడో. కొందరు దోపి నాకిస్తారు, ఆ పని చేసినా బాగుండు, దేవుని కొరకు ఖర్చు పెడతారు. కొంతమంది పెట్టకున్న చోట ఖర్చు పెడతారు. ఏం ఫలితం అండి? భార్యాభర్తలో సమాధానంగా, పిల్లలు సమాధానంగా, నెమ్మదిగా బ్రతికితే ఎంత బాగుంటుంది చెప్పండి, మీరు చెప్పండి. సమాధానపు స్థితి లేదు కొందరికి. నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు సమాధాన స్థితి కలుగుతుంది. యేసుక్రీస్తు దగ్గరికి అనారోగ్యంతో కొంతమంది వచ్చారు, ఆయన వస్త్రపు చెంగును పట్టుకున్నారు, స్వస్థ చిత్తులు అయ్యారు. వెంటనే యేసయ్య అంటారు, నీవు సమాధానంతో తిరిగి వెళ్ళు. కొందరు తెలిసి తెలియక పాపం చేసి యేసయ్య దగ్గరకు వచ్చి పాదాల పైన పడి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి ఇక చేయము అని ఒప్పుకొని, యేసయ్య అంటారు, నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడితివి గనుక నువ్వు సమాధానంతో తిరిగి వెళ్ళు. యేసయ్య దగ్గరకు వస్తే ఇక ఎందు నీ కలవరానికి ముగింపు. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత నీ బ్రతుకంతా సమాధానముగా నడిపించబడుతుంది. సమాధానపు స్థితిని అనుభవించబోతున్నారు మీరు. కలవరపరుస్తున్న ప్రతి కార్యం తొలగిపోతుంది. నీకు సమాధాన స్థితిని కలగ చేయగలిగిన దేవుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. పాపం చేసే వ్యక్తుల్లో సమాధానం ఉండదు. అందుకే యేసుక్రీస్తు పాప భారాన్ని మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి, ఈ పాపాలన్నింటినీ తొలగించుకోనండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని గత 2000 సంవత్సరాల క్రితం నుండి ఆయన పిలుస్తానే ఉన్నారు. యేసు ఎందుకు గాయపరచబడి సిలువ వేయబడి ఆయన ఎందుకు సిలువను మోసుకుంటూ వెళ్ళారు గొల్గొతా కొండ వరకు? మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ఇద్దరు దొంగల మధ్యలో వేలాడారు. ఓ దొంగ అంటాడు, నిన్ను రక్షించుకొని నన్ను రక్షించరాదు అని. ఇంకో దొంగ అంటాడు, రే మన ఇద్దరు పాపాలు చేశాం, తగిన శిక్షను అనుభవిస్తున్నాం. మరి మన ఇద్దరి మధ్యలో వేలాడుతున్న యేసు ప్రభు ఏ పాపం చేయని వాడు, మరి ఏ పాపము చేయని యేసయ్యకు ఈ శిక్ష ఏమిటి? దేవుని వాక్యం అంటుంది, మన సమాధానార్థమైన శిక్షను యేసు భరించాడు. కలవరి శిలువలో మన రోగాలను తొలగించాడు. మనల్ని కలవరపరిచే ఆ ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు కలవరి శిలువలో ముగించాడు. ఆ శిలువ వేయబడిన యేసును చూస్తే, ఆయన గాయాలను చూస్తే, ఆయన రక్తములో ఉన్న ఆశీర్వాదాలను అనుభవిస్తే, యేసు శిలువను చూసి, యేసు గాయాలను చూసి, యేసు రక్తపు విలువను కోరుకునే ప్రతి వ్యక్తి సమాధాన స్థితిలో ఉండబోతూ ఉన్నారు. హల్లెలూయా! ఏ మనిషి చేయలేని త్యాగం యేసు చేశారు. మన పాపముల నిమిత్తము యేసయ్య శిలువవేయబడ్డాడు. ఆ శిలువను విరలాడుతున్న యేసయ్యను చూడు.
వయసు యొక్క ఒరవడిలో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నావు. కొంతమంది అంటారు జీవితమైన అన్న తర్వాత తినాలి, త్రాగాలి, ఆడాలి అని. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఏది విత్తుతారో అదే పంట కోస్తారు. మీరు అనుకుంటారు కొన్నిసార్లు ఏ వయసులో పని చేయాలని, దాని పరిమాణం వేరుగా ఉంటుంది. విత్తింది ఒకటైతే మరొక పంట రాదు. ఏది విత్తితే అదే పంట కోస్తాం. ఒరే త్రాగుబాకు తమ్ముడు, త్రాగుబాకు అని చెప్పా, ఎన్నాడా? 7 సంవత్సరాల తర్వాత పిల్లవాడు ఒక చక్కని బాబు పుట్టాడండి. దండం మీద చెప్పాను, నీకు 7 సంవత్సరాల తర్వాత బాబుని ఇచ్చారు, నీ భార్య ప్రార్థన చేసుకునే వ్యక్తి మందిరానికి వచ్చి కృతజ్ఞత కలిగి ఉండు తమ్ముడు అంటే వస్తాడా? 3 నెలల తర్వాత కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని 2 భార్యాభర్తలు కనిపించారు. ఏమైంది తమ్ముడు అని అడిగితే, మీరు త్రాగుడు మానమని చెప్పారండి. నేను మానలేదు. మొన్న త్రాగి ఆ బండి రోడ్డు మీద ఉంది, పెట్రోల్ దాంట్లో ఉంటే ఏదో కరిగిపోయిద్దని ఆ సీసాకు తీసి ఇంట్లో టేబుల్ మీద పెట్టి ఆ సీసా దగ్గర సిగరెట్ నోట్లో పెట్టి అగ్గిపుల్లగేశాడండి. ఆ పెట్రోల్ సీసా మంటలు మండింది. అది నాకేదో హాని జరుగుతుందని ఆ త్రాగిన మత్తులో దాన్ని కొట్టానండి. అలా విసిరి కొట్టేసరికి ఉయ్యాల్లో ఉన్న బిడ్డ మీద పడిందండి. 7 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆ ఉయ్యాల్లోనే ఆ పెట్రోల్ పడేసరికి మాడి మసిబొగ్గైపోయాడు. కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, చేతులు పట్టుకున్నాడు, కళ్ళు పట్టుకుంటున్నాడు. ఎన్ని చేసినా ఫలితం ఏముందండి? ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ త్రాగుడు మాని, ఆ పేకాట మాని, అరే ఇంట్లో 6 పిల్లలు ఉన్నారు, ఆ 6 పిల్లలు ఉంటే నేనేంటి సిగరెట్లు తాగుతున్నాను, మీరు సిగరెట్లు తాగారు అనుకోండి, ఆ పిల్లడు తక్కువడా? ముందు చీపురు పుల్లల నోట్లో పెడతాడు, అదే అలవాటు చేసుకుంటాడు. మీరు ఏ అడుగు చాడల్లో వెళ్తున్నారో మీ పిల్లలు అదే అడుగు చాడల్లో వస్తారు. చెట్టు మంచిదైతే దాని కాయలు బాగుంటాయి. తల్లిదండ్రులారా, మీరు ఒక పరిశుద్ధమైన మార్గంలో వెళ్ళండి. యేసులో మీ జీవితాన్ని మార్చుకోండి. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. బలం ఉన్నంతసేపు ఏగలేసినట్లుగా నీ దగ్గర ఏదైనా ఉంటేనే మనుషులు నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర ఏమి లేనప్పుడు నీ ముఖం కూడా చూడరు. అందుకని యేసయ్య వైపుకు రండి, బ్రతుకులను మార్చుకోండి. పనికి మన అపవిత్రమైన కార్యక్రమాలకన్నిటికీ ముగింపు పెట్టండి. పనికి మన సినిమాల చుట్టూ తిరగటం, పిల్లలు అదే శాస్త్రాలు చేయటం, ఎదగక మునిపే నా పిల్లలు ఇలాంటి దారుల్లో వెళ్తున్నారు ఏమిటని మీరు గుండెలో బాదుకొని తలలో బాదుకుంటున్నారు. కారణం ఆ అపవిత్రమైనవి మీరు చూపించకుండా ఉంటే మీ పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు. కనుక మీ కుటుంబాలు సమాధానపు స్థితిలో ఉండాలని కోరుకుంటే ఈరోజు పాపములో నుండి మీరు విడుదల పొందండి. మన పాపముల నిమిత్తము యేసు ప్రభు మన సమాధానార్థమైనటువంటి శిక్షను అనుభవించాడు. ఆయన చూడండి, ఆయన రక్తంతో కడగబడండి. ఇక మీదట మీరు మీ కుటుంబాలు సమాధానపు స్థితిలో ఉండాలి. అందరూ ఒకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగాను. మీ హృదయానికి రాత్రి సమాధానము కలుగునుగాక, మీ కుటుంబానికి సమాధానము కలుగునుగాక, మీ ఇంటికి సమాధానము కలుగునుగాక. ఇక చూడండి, మీ కుటుంబాలన్నీ సమాధానపు స్థితిలో ఉండబోతూ ఉన్నాయి. ఇంకో మాట చెప్తాను, త్వరగానే ముగిస్తాను. హెబ్రీ పత్రిక మీకు అర్థమయ్యే కోణంలోనే 2 మాటలు చెప్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యంలో చివరి మాట ఒకటి ఉంటుంది. మీరందరూ అక్కడ నోట్ చేసుకోండి. అది రక్షణ స్థితి. మీ నోటితో ఒప్పుకున్న అందరూ ఒకసారి ఏ స్థితి అది? ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి. రక్షణ స్థితి.
లోకంలో మనం వెళ్తున్న మార్గాలలో ఎన్నెన్నో అపాయాలు. ఆ అపాయాల ద్వారా వినండి బాగా, మనం తప్పించబడటానికి సదప్రయత్నాలు పడుతూ వెళ్తాం. అయితే ఇంకొక అపాయం ఉన్నది ముగింపులో. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రతి వారు వెళితేనేమో ఆ మోక్షానికి వెళ్ళాలి, లేకపోతేనేమో నరకానికి వెళ్ళాలి. మీ ఆత్మకు రక్షణ కలగాలి. మీ ఆత్మకు ఒక శరీర సంబంధమైన ఆశీర్వాదం కొరకే కాదు యేసుప్రభుని నమ్ముకోవటం. మరోసారి చెప్తున్నా వినండి, నేను యేసుప్రభుని నమ్ముకున్నామండి, బైక్ కొన్నామండి, కారు కొన్నామండి, యేసుప్రభుని నమ్ముకున్నాం, పిల్లలు పుట్టారండి, యేసుప్రభుని నమ్ముకున్నామండి, అంతవరకే కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. యేసుప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం ఉన్నది. ఒకడు దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అనుకుంటా తిరుగుతాడు. శుభ్రంగా తింటాడు, మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటాడు, ఏమండి బహుగా సుఖపడతాడు. ఆ ప్రక్కనే ఇంకొకడు ఉన్నాడు, అదే యేసుప్రభుని నమ్ముకొని దరిద్రతలోనే ఉన్నాడు, అయినా కానీ యేసుప్రభుని నమ్ముకుంటా ప్రభువులో నమ్మకంగా జీవిస్తున్నాడు. ఆడు చచ్చాడు, ఈడు చచ్చాడు. ఈ ధనవంతుడు చనిపోయేమో పాతాళానికి వెళ్ళి వేదనకరమైన స్థలములో ఉండి బహువేదన పడుతున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్నటువంటి ఈ దరిద్రుడేమో తిన్నగల విశ్రాంతి గల స్థలానికి వెళ్ళి అక్కడ నెమ్మది పొందుతున్నాడు. చూడండి, మీరు అనుకుంటారు అబ్బా ఈ జీవితమే జీవితం అని. నేను అంటాను, ఈ జీవితం ఎంతో తెలుసా? నీటి మీద బుడగ వంటిది. ఎప్పుడు సితికిపోయితే మీకు తెలవదు. నీటి మీద బుడగ వంటిది. మీరందరూ ఇక్కడికి వచ్చారు క్షేమంగా, మీరు మరలా క్షేమంగా ఇంటికి వెళ్తారనే గ్యారెంటీ ఎవరికి లేదు. ఆవిరి వంటిది మన జీవితం. ఏ క్షణం ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్తాం మనకు తెలియదు. చనిపోయిన తర్వాతనే అసలు జీవితం ప్రారంభమవుతుంది. అది యుగాయుగాలు జీవించే జీవితం, అది నిరంతరము జీవించేది. ఆ వేదనకరమైన స్థలంలో ఉండి ఆయన్ను చూసి అంటాడు, అయ్యా ఆయనేమో బాగా విశ్రాంతి పొందుతున్నాడు, మరి నేనేంటో ఇక్కడ వేదన పడుతున్నానంటే అక్కడున్న పెద్ద ఆయన అంటాడు, రే అబ్బాయి, నీవు భూమి మీద నీ జీవిత కాలమంతయు నీకిష్టం వచ్చినట్లుగానే జీవించావు. పెద్ద చిన్న గౌరవం లేకుండా బతికావు, నీకిష్టం వచ్చినట్లు బతికావు. మాట్లాడితే నా ఇష్టం నా ఇష్టం అన్నావు. విన్నారా నేను చెబుతుంది? మిమ్మల్ని నేను కొంచెం కదిలించుకున్నానంటే మాత్రం నా ఇష్టం. రోడ్డు మీద కూర్చొని ఏంటిరా డబ్బా పట్టుకొని రొట్టె తింటావు దుర్మార్గుడా. రోడ్డు మీద డబ్బా పెట్టుకొని కూర్చొని రొట్టె తింటావు ఏంట్రా, అది ముగించిన తర్వాత తినరా అని అంట పెద్ద ఆయన ఒకడు. వినొద్దు, దరిద్రుడు ఎండీడు, వాడు అంత లేడు, నా ఇష్టం. మంచి పద్ధతి కాదురా, అద్దుకొని తింటా, నీకెందుకో నా ఇష్టం అంటాడు. ఏంట్రో కొంతమంది. అంత అయిపోయిన తర్వాత కానీ ఏమండే సొట్ట బొగ్గలు పాడాలా, గుంటకళ్ళు పాడాలా, పళ్ళన్నీ బయటికి రావాలా, అనారోగ్యాలన్నీ చోటు చేసుకోవాలా. ఇప్పుడంట శాస్త్రం శాస్త్రం ప్రార్థన చేయ శాస్త్రం. నేను నన్ను చూసి ఎంతమంది పిల్లలు అంటే 18 సంవత్సరాల వయసు, అయ్యా శాస్త్రం. ఒరే 18 అవునయ్యా శాస్త్రం చెప్తే ఏంటాడా? కొంతమంది చెబితే వెళ్ళరు, నా ఇష్టం. ఈ ధనవంతుడిగా అలాగే చేశారు, వాడిష్టం 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 వాడిష్టం. మానండి, మీ ఇష్టాలు మానండి.
అసలు జీవితం చూడండి, వేదనకరమైన స్థితికి వెళ్ళి అక్కడ బతుకుతున్నాడు, వేదన పడుతున్నాడు. బాబో అని పంపించండి అయ్యా, దరిద్ర లాజర్ను పంపించండి బాబో, పంపించండి అయ్యా, ఇంకా నాకు 5 ఉన్నారు అయ్యా, ఇక్కడ లాయర్ల కాలనీ, ఈ కాలంలో 5 ఉన్నారు అయ్యా, మా వాళ్ళు ఉన్నారు, అయ్యో బాబో వారు అసలు వాళ్ళు కూడా మొండోళ్ళు అయ్యా, నాలాగో వారికి పంపించు, ఒకటి పంపించు బాబో, ఒకటి పంపించయ్యా. మరి చచ్చినోడు ఎలా వెళ్తారు రా? చచ్చినోడు వెళ్తే దయం అనుకుంటారు కదా, అనుకున్నారు, అయ్యో పంపించయ్యాడు. ఇదేంట్రా, చచ్చినోడు వెళ్తే దయం అనుకురా? మరి ఎలాగయ్యా అది మారుమరుచిపోతుంది, ఎలాగయ్యా అటు ఇక్కడండి ఎవరుగా రాజు లాంటి దైవ సేవకులు చాలా మంది ఉన్నారు అక్కడ. ఇలాంటి మీటింగ్లు పెడతారు, ఆడు చెబుతారు, ఆడు చెప్పినప్పుడు గుట్టుగా కూర్చొని ఎకష్టాలు చేయకుండా విన్నారు అనుభవం నీ దగ్గరకు రాకుండా ఆరు విశ్రాంతి గల స్థలానికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మీరు వినలేదనుకో, ఇక నా మీద ఉండదు, రేపు నేను లెక్క అప్పగిస్తా. ప్రభువా నేనైతే వెళ్ళాను, వాళ్ళు చెప్పాల్సింది చెప్పా, వాళ్ళు మారినప్పుడు నన్ను ఏం చేయమంటారు ప్రభు అంట. ఓకే నువ్వు కూర్చో, నేను చూసుకుంటా అంటాడు. అక్కడ ఉంటుంది మీ సంగతి. అందుకని మీరు రక్షణ స్థితిలో ఉండాలి. ఏ స్థితిలో ఉండాలి చెప్పాలి గట్టిగా. అమ్మో చెప్పా. ఆ మనుషులు అందరం మధ్యలో ఒక కూర్చొని చూడు, కీలుగురం లాగా ఊగుతుంది, అటు ఇటు ఊగుతుంది. కానీ నాకు బాగా నచ్చింది ఆమె. ఎవరైనా నిద్ర వస్తే ఇంటికి వెళ్తారు, ఈ మనిషి ఇంటికి వెళ్తా అలేలుయా అంటే అలేలుయా అంటుంది, మళ్ళీ ఊగుతుంది. ఆ ఊర్లో ఒక 2 దైవ సేవకులు వచ్చారు ఆ చిన్న ఇంటికి. ఆరిని పిలుచుకుంది, రండి. మా మేము ఎందుకు వచ్చామని తెలుసా? మమ్మల్ని చంపటానికి వచ్చేసారమ్మా జనం అంతా. అవునా అని అలా ఆ ఇంటి పైన దాచిపెట్టి ఈ లోపల, ఏమ్మా ఎవరైనా వచ్చారా మీ ఇంటికి అని వచ్చారు. వినాలి బాగా. అదేంటో అలా అడుగుతున్నారు, నా ఇంటికి ఎవరైనా వచ్చారంటే అందరూ వచ్చేది నా ఇంటికేగా అన్నది ఈ మనిషి. ఆ వృత్తి అలాంటిది. అది కాదమ్మా, ఇప్పుడు 2 వచ్చారే, ఎవరు వచ్చారయ్యా, మరి ఏది వచ్చిన నా దగ్గర ఎందుకుంటారయ్యా? వారి పని ముగించుకొని వెళ్తారు. వెళ్ళారా? ఇప్పుడే వెళ్ళారయ్యా. మీరు త్వరగా వెళ్ళారంటే మాత్రం పట్టుకుంటారు. చూశారండి, పదండి పరిగెత్తి 3 రోజులంతా పరిగెత్తారు. తిరిగి వచ్చారు. ఆ మెదిపోయిన దాచిపెట్టారా ఇద్దరిని. వాళ్ళిద్దరు దైవ సేవకులండి. తీయించింది. అమ్మా థ్యాంక్స్ అమ్మా, మా ప్రాణాలను కాపాడేవు తల్లి. మేము ఈ దేశం మీదకి యుద్ధానికి రాబోతున్నాం, ఈ దేశాన్ని మొత్తం మేము అగ్ని చేత కాల్చివేయబోతున్నాం, అందుకని రేగు చూడటానికి వచ్చాం అని వెళ్తా ఉంటే ఆ కిటికీలో నుంచి దిగండి అయ్యా. దిగారు. అయ్యో దైవ సేవకులారా వినండి, నీకు ఉపకారం చేశా కదా నేను, మరి నాకు ఉపకారం చేయరా మీరు? అందరూ ఆమెను ఏమంటారు తెలుసా? పతిత్త. ఏమంటారా? పతిత్త. నీకు ఆ భాష తెలియదులే, తర్వాత తెలిసింది. అది పతివ్రత మా తల్లి అనుకుంటారు. ఆమె అంటారు, అయ్యా నాకు ఉపకారం చేయరా మీరు కొంచెం. ఏం ఉపకారం అమ్మా? ఏం లేదయ్యా, మీరు ఈ దేశం మీదకి వస్తారు కదా, అప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని దించావే ఈ కిటికీలో నుండి, ఆ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టమ్మా. మరలా మేము వచ్చినప్పుడు ఈ ఇల్లే ఆ ఇల్లు అని మాకు తెలియాలి కదా, ఎర్రని దారం కట్టుకో. కొద్ది రోజులకి ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చారా? విన్నారా? ఆ దేశాన్ని మొత్తం అగ్నితో కాల్చివేశారా? ఈ రాహాబు అనే స్త్రీని మాత్రం, ఆ ఇంటి వారిని మాత్రం అగ్ని చేత కాల్చివేయకుండా ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి ఆ కుటుంబాన్ని కూడా తీసుకొని వెళ్ళారు. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగాను. ఎవరి పేరే? రహాబు.
అంటే ఆమె రక్షణ స్థితిని కోరుకుంది. ఒక్కసారి ఆలోచించండి. దైవ సేవకులు ఆ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే ఆ ఇంటికి రక్షణ కలిగింది. ఆ రక్షణ స్థితిలో ఉన్నామే. ఆ రాహాబు కొడుకే బోయాజు. ఆ బోయాజే రూతుని చేసుకున్నాడు. ఆ రూతు వంశములో నుండే దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశంలో నుండే యేసు ప్రభు వచ్చారు. ప్రతివ్రత అనుకున్నటువంటి ఆ వంశంలో నుండే, ఆమెలో నుండే యేసు ప్రభు వచ్చాడు. కారణం, ఒక ఇద్దరు దైవ సేవకులను పిలిపించుకొని ఆ ఇద్దరు దైవ సేవకులకు ఉపచర్య చేసి ఆ ఇద్దరు దైవ సేవకులను దాచిపెట్టి ఆమె చూపిన ఆ పరామర్శ ఆమెకు రక్షణ స్థితిని కలగచేసింది. మాకు పని పాట లేక రాలేదు మేము ఇక్కడికి. మేము వచ్చిన ఎందుకో తెలుసు ఈ రాత్రి ఇక్కడికి, మీకు రక్షణ స్థితి కలగాలని. రక్షణ స్థితి కలగాలని. ఏ విధము చేతన 4 మాటలు చెప్పాలని. ఇలాంటి బురదలో కూడా, నేలల్లో కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి ఎందుకు చెప్తున్నాను? మీకు రక్షణ స్థితి కలగాలని. దానికి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆత్మను రక్షించుకోండి. 3 నాళ్ల జీవితం కొరకు వేగిరి పడబాకండి. నీటి మీద బొడగ వంటి జీవితం, ఆవిరి వంటి జీవితం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత యుగయుగాలు మనం ప్రభుతో కూడా ఉండాలని కోరుకుంటే మీరు రక్షణ పొందాలి. పాపాల నిమిత్తం పశ్చాత్తాపడండి. యేసు ప్రభువే చెప్పారు. జక్క ఇంట్లో అడుగు పెట్టారా, వెంటనే అన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. దాని అర్థం ఏంటి? అప్పటి వరకు రక్షణ లేదు ఆ ఇంటికి. మీ ఆత్మను రక్షించుకోనండి. రేపు అగ్ని ఆరని, పురుగు చావని అగ్ని గుండానికి మీ ఆత్మ వెళ్ళకూడదు. ఏమి ఈ లోకంలో మనం తీసుకొని వెళ్ళలేం. నాకు తెలిసిన ఒక ముసలమ్మ ఉంది, 3 కూతుర్లు, చాలా పిసినారిది. పక్కింటలతో ఒక్క వ్యక్తి కూడా సమాధానంగా ఉండదు. ఉన్నది ఆస్తి, పేదలకు కనపడినా కానీ అంత అన్నం కూడా పెట్టదు. ఎవరు కోళ్ళైనా వస్తే తినే అన్నంతో అందు కూడా అనదు. ఎందుకంటే మెతుకులు రాలి అయ్యి ఎక్కడ తింటానని. సంపాదించిన 3 కూతుర్లు పెళ్లి చేసిందా? ఎవరితో సమాధానంగా లేదు. ఆఖరికి ఆ ఇంట్లోనే చనిపోయింది. చనిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత అసలు ఆ ముసలమ్మ కనపడట్లేదేంటి అని ఆలోచన చేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కిటికీలను చూస్తే చచ్చిపోయి ఉంది. తలుపులు పగలగొట్టి తీశారు శవాన్ని. ఆ 3 కూతుర్లు వచ్చారు. ఆమెను సమాధి చేయటానికి మేము వెళ్ళాం. నేను చిన్న పిల్లోని మా పాస్టర్ గారితో వెళ్ళా. ఆయన బైబిల్ పట్టుకోని చిన్నోళ్ళండి. 3 కూతుర్లు కూర్చున్నారు. శవం అక్కడ ఉంది. వాళ్ళ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బాబాయిలు వస్తున్నప్పుడేమో బాబాయ్ అన్నారు. వాళ్ళు ఏడ్చుకుంటూ శవం దగ్గరికి వెళ్ళగానే ఈ కూతుర్లు, అమ్మాయి నువ్వు సీలింగ్ ఫ్యాన్ తీసుకెళ్ళా, నేనేమో టేబుల్ ఫ్యాన్ తీసుకెళ్తా అంట. శవాన్ని అక్కడ పెట్టి ఆస్తులు పంచుకుంటున్నారు వీళ్ళు. నాకు చిన్నప్పటి నుండి ఒక బుద్ధి ఉండేది. ప్రతిదాన్ని బాగా కళ్ళు పెట్టి చూస్తుంటా. ఈ సీన్లని నాకే తగులుతాయి. నువ్వు ఆ బెడ్ తీసుకెళ్ళమ్మా, నేనేం కుక్కర్ తీసుకెళ్తా అంటుంది. మా పాస్టర్ గారిని నేను అడిగాను, పాస్టర్ గారు వాళ్ళ కూతుర్లేనా అన్న. ఎందుకు రాజు అన్న. శవాన్ని అక్కడ పెట్టి వీళ్ళు ఆస్తులు పంచుకున్నారేంటే అన్న. రాజు మనం ఎందుకు వచ్చామన్నాడు. సమాధి చేయటానికి. ఆ పనిలో ఉండు తమ్ముడు, నీకెందుకు ఇవన్నీ? కాదులే, అప్పుడు నేను అబ్జర్వ్ చేయకపోతే ఇప్పుడు మీకు చెప్పగలిగేవన్నీ. అందుకని ఇప్పుడు మీరు ఏ సీన్లో కూర్చున్నారు అన్ని చూస్తా, ఎలా వాక్యం విన్నారో చూస్తా, మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉంటా. నా పని అంత ఇదే.
మరలా మీ దగ్గర చెప్పను, దూరంగా చెప్తా. ఇక అన్ని పంచుకున్నారు, అయిపోయింది. ఆమె అక్కడ పాతి పెడుతున్నారు, అన్నారు. మాట్లాడితే కళ్ళల్లో చొక్క నీళ్ళు రావట్లా, దొంగ ఏడుపు. అది నిజమైన ఏడుపు అయితే కళ్ళల్లో నీళ్ళు రావు అంటారు. ఎక్కడ దాంట్లో ఉంటే రావటానికి. అక్కడ పాతి పెడుతున్నారు, 4-5 సమయం. నాకు కొంచెం ఇంకా సమాజ్ చేయట్లేదురా బాబు, ఆకలి అవుతుంది అనుకుంటా ఉన్నా. ఇక ఆఖరిసారి చూడండి అంటున్నారు ముసలమ్మని. ఆఖరిసారి చూడండి అంటే ఒక మాట చెప్పి ముగిస్తున్నా. మీ తెల్లారే వరకు చెప్పిన ఏంటంటున్నారు మీరు, మండి వెళ్ళి ఆగండి అన్నది పెద్ద కూతురు. అప్పుడు నేనేమనుకున్నా, ఇప్పుడు నిజమైన ఏడుపు ఏడుస్తారు. అయ్యి బాబోయ్, మళ్ళీ ఎంతమంది లాగాలనో, ఇప్పటికే 4-5 సమయం అనుకున్నా నేను. అడావుడిగా వచ్చి ఏంటమ్మా అన్నారు. అక్కడ అంత తాగుబోతులు బ్యాచి. మా అమ్మగారు మట్టిలోనే కలిసిపోతుంది గదా అన్నారు. అవును అన్నారు. మట్టిలో కలిసిపోయే మా అమ్మ ముక్కునున్న పొడకెందుకు అది అన్నది. ఎప్పుడో ముసలమ్మగా 500 పెట్టి ముక్కు పొడక కోరి పెట్టుకుందని అది దీయమంటది. ఆస్తులన్నీ పంచుకున్నారు, మరలా దీని పంచుతుంది. ఎంత బాగా చెప్పబుద్ధి అవుతుందో నాకు ఈరోజు మీకు వాక్యం. నోరు కూడా కొంచెం ఈ మధ్య దురదగా ఉంది నాకు, ముసురుకి. నేను అనుగా నీ ముక్కు పొడక సంగతి కాదు, ఆ ముక్కు పొడక. మరి అక్కడంతా తాగుబోతులు బ్యాచ్ కదండి ఉంది. ఆ తాగుబోతులు అంటారు, నిజమా ముక్కు పొడక పెట్టుకోకూడదండి, నిజమే. ఎంత తీసినా ఆ ముక్కు పొడక రాట్లా. అక్కడ ఒక త్రాగుబోతుండు, వాడికి బాగా ఆకలి అవుతుంది. వచ్చిందా అని దగ్గర ఏముందా అని అటు వెళ్ళి కోడిని కోసే కత్తేసుకొచ్చి ముక్కు కోసేసాడు వాడు దరిద్రుడు. హలో, ఏంటి మీ ముక్కులు తగ్గ చూసుకుంటున్నారు? చచ్చేవరకు పెట్టుకోండి. ఇక చస్తాం అనుకున్నప్పుడు తీసేవరు కానీ బంధువులకి. నా మాట నేను లేదా నీ మెడలో బంగారమో నీ చేతి గాజులో ఉంటే నీ ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు నువ్వు గుట్టుకుని తెచ్చావనుకో, ముందు చెప్పరు, అవి ఒలుస్తారు, ఆ తర్వాత చెప్తారు. అందుకని అప్పుడు ముక్కులు గోయించుకోవటం ఎందుకు, నా మాకేనండి గొంతులు గోయించుకోవటం ఎందుకు, గోపుకున్నంతసేపు వయసు ఉన్నంతసేపు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఎవరికి అన్నేయండి. ఎవరికి లేకపోతే మీ దగ్గర మందిరాలు ఉంటాయి చూడండి, అమ్మి వాళ్ళ కానికేయండి. మళ్ళీ అయ్యి బాగండి, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు తక్కువలు కాదు. ఎందుకంటే ఈ మధ్య ఉంగరం ఎందుకు వెళ్ళయ్యా చేతికి అని ఒకరు తీసి పాస్టర్ గారికి ఇస్తే ఆ పాస్టర్ గారు తీసుకెళ్ళి మనోడికి పెట్టుకున్నట్ట. అప్పుడు నాకు అనిపించిందండి, ఈ ముసలమ్మ చూడు ముక్కు పొడకు కూడా పెట్టుకుని వెళ్ళలేకపోయింది. నిజమే, 10,000 రూపాయలు పెట్టి బెడ్ కొనుక్కుంటే మనసు దాని మీద చస్తంటే దించండ్రా అన్నారు. చస్తున్నాడని దించండి అన్నారు. ఎందుకంటే దాని మీద చస్తే అది ఉపయోగించుకోకూడదండి, వాడుకోకూడదంట. వాడు కొన్న మంచం మీద వాడు చావకూడదండి. ఇది ఎక్కడ న్యాయం? అందుకని నా మాట ఏంటండి, బ్రతికినంత కాలం శుభ్రంగా తినండి, బ్రతకండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మకు రక్షణ కలిగించుకోనండి. మీ ఆత్మకు రక్షణ. రహాబు స్త్రీ దైవ సేవకులు పిలిపించుకొని వారి నోట వచ్చిన మాటలన్నీ విని విశ్వసించి వారు చెప్పినట్లు చేసి వాగ్దాన దేశానికి వెళ్ళినట్లు. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచుతాడో,
మనల్ని సంపన్న స్థితిలో ఉంచుతాడు ఆయన. మనల్ని కష్టాల స్థితిలో ఉంచడు ఆయన. దుఃఖ స్థితిలో మిమ్మల్ని ఉంచడు. రోగాల స్థితిలో ఉంచడు ఆయన మిమ్మల్ని. ఒక్కసారి నా స్థితిని మార్చే దేవుడు యేసయ్యా నీవు. ఇప్పటి వరకు నేను కష్టాల స్థితిలో ఉన్నాను, ఇప్పటి వరకు అనారోగ్య స్థితిలో ఉన్నాను, నిజంగా నేను తొందరపడుతున్నాను, త్రాగుతున్నాను, పేకాట ఆడుతున్నాను, సినిమాలు చూస్తున్నాను, క్రమం తప్పి అక్రమాల్లో పడ్డాను, వయసు ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాను. దయచేసి నా స్థితిని మార్చు ప్రభువా అని మీరు అడగండి. నా దేవుడు ఇక మీదట మిమ్మల్ని ఆశీర్వదించబడిన స్థితిలో ఉంచబోతూ ఉన్నాడు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేయబోతున్నాను.